హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ శ్రీవారి మాజీ ప్రియురాలు పార్ట్ 3. ఇక కథలోకి వెళితే 2 రోజులు గడిచాయి. కిరణ్ ఆఫీస్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, కానీ కావ్యను కలవలేదు. ఆమె క్యాబిన్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కావ్య ఫోన్ చేస్తే బ్లాక్ చేశాడు. తన భార్య వేసిన ప్లాన్కు భయపడి కిరణ్ పూర్తిగా కావ్యను దూరం పెట్టేశాడు. కానీ కావ్య అంత తేలిగ్గా వదిలిపెట్టే రకం కాదు. ఆమె అహంకారం దెబ్బతింది. ఆఫీస్లో అందరి ముందు జానకి తనను దోషిగా నిలబెట్టింది. ఇప్పుడు కిరణ్కి కూడా జానకి మాట విని తనను వదిలేస్తే తన జీవితం ఏమవ్వాలి? ఈ పగతో ఆమె రగిలిపోతుంది. గురువారం సాయంత్రం కిరణ్ ఆఫీసు నుండి ఇంటికి బయలుదేరాడు. దారిలో తన తల్లి అడిగిన మందులు తేడానికి ఒక మెడికల్ షాప్ దగ్గర బైక్ ఆపాడు. మందులు తీసుకొని వెనక్కి తిరిగేసరికి అతనికి కొద్ది దూరంలో కావ్య నిలబడి ఉంది. ఆమె ముఖం పాలిపోయి ఉంది. జుట్టు చెరిగిపోయి ఉంది. కళ్ళల్లో ఒక రకమైన ఉన్మాదం కనిపిస్తుంది. కిరణ్ ఆమెను చూడగానే భయంతో బైక్ స్టార్ట్ చేయబోయాడు. వెంటనే కావ్య పరిగెత్తుకుంటూ వచ్చి బైక్ కీస్ లాగేసుకుంది. కావ్య, ఏంటి ఈ పిచ్చి పనులు? పబ్లిక్ ప్లేస్లో ఉన్నాం, దయచేసి కీస్ ఇవ్వు. నేను వెళ్ళాలి అని భయంగా చుట్టూ చూస్తూ అన్నాడు కిరణ్. కావ్య కళ్ళల్లో నుండి కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. వెళ్ళిపోతావా కిరణ్? నన్ను వాడుకొని నా జీవితాన్ని నాశనం చేసి నీ భార్య దగ్గరకు వెళ్ళిపోతావా? నీకోసం నా పరువును ఆఫీస్లో బజారున పడేసుకున్నాను. నీ భార్య నా హెచ్ఆర్కు లెటర్ రాసి నన్ను అవమానిస్తే నువ్వు కనీసం నాకు ఒక ఫోన్ చేసి ఓదార్చలేకపోయావు. నేను నీకు అంత చులకన అయిపోయానా అని ఏడుస్తూ నిలదీసింది. కిరణ్కు ఏమీ పాలుపోలేదు. ఒకవైపు జాలి, మరోవైపు భయం. కావ్య, అర్థం చేసుకో. జానకికి అంత తెలిసిపోయింది. ఆమె ఏమైనా చేయగలదు. నా తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు. నేను ఇప్పుడు నీతో తిరిగితే నా సంసారం రోడ్డున పడుతుంది. ప్లీజ్ నన్ను వదిలేయ్. నువ్వు మంచిదానివి. నీ జీవితం నువ్వు చూసుకో అని సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. నా జీవితం నువ్వే కిరణ్ అని గట్టిగా అరిచింది కావ్య. 8 ఏళ్ల క్రితం నన్ను వదిలేశావు. అప్పుడు బతికాను. కానీ ఇప్పుడు మళ్ళీ నా జీవితంలోకి వచ్చి ఆశలు పెంచావు. ఇప్పుడు నన్ను వదిలేస్తే నేను బతకలేను. నీ భార్యకు భయపడి నువ్వు నన్ను దూరం పెడితే రేపు నేను ఏం చేస్తానో నాకే తెలియదు. నేను చచ్చిపోతాను కిరణ్. నా చావుకు నువ్వే కారణం అవుతావు అని బెదిరిస్తూ కీస్ అతని మొహాన విసిరేసి వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కిరణ్ కాళ్ళు వణికాయి. కావ్య పరిస్థితి చూస్తుంటే ఆమె నిజంగానే ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో అనిపించింది. ఒకవేళ కావ్య నిజంగానే ప్రాణాలు తీసుకుంటే, ఆ కేసు తన మెడకు చుట్టుకుంటే తన తల్లిదండ్రుల పరువు ఏమవుతుంది? పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? ఈ ఆలోచనలతో కిరణ్ బుర్ర పేలిపోయేలా ఉంది. ఇంటికి వెళ్లే దారిలో కూడా అతని కళ్ళ ముందు కావ్య ఏడుస్తున్న ముఖమే కదలాడుతుంది. కిరణ్ ఇంటికి చేరుకునేసరికి ముఖం పాలిపోయి ఉంది. జానకి పిల్లలకు హోంవర్క్ చేయిస్తుంది. కిరణ్ రావడం చూసి అతని కళ్ళల్లోని భయాన్ని, ఆందోళనను ఆమె ఇట్టే పసిగట్టింది. తన భర్తను ఎవరైనా అంత ఖచ్చితంగా చదవగలరు అంటే అది జానకి మాత్రమే. ఇతని మొహంలో ఇంత భయం ఉందంటే ఖచ్చితంగా కావ్య ఏదో చేసి ఉంటుంది. ఆమె ఇతన్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసి ఉంటుంది అని జానకి మనసులో అనుకుంది. కానీ బయటకు ఏమీ అడగలేదు. రాత్రి భోజనాలు పూర్తయిన తర్వాత కిరణ్ తన ఫోన్ను పదే పదే చెక్ చేసుకోవడం జానకి గమనించింది. కావ్య తనకు ఎక్కడ మెసేజ్ చేస్తుందో, ఏ ఫోటో పంపుతుందో అన్న భయం కిరణ్ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. జానకి నెమ్మదిగా కిరణ్ పక్కన వెళ్ళి కూర్చుంది. ఏంటి కిరణ్ గారు, ఫోన్ కోసం అంతలా ఎదురు చూస్తున్నారు? ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు మెసేజ్ చేస్తారా అని సూటిగా అడిగింది. కిరణ్ ఉలిక్కిపడి ఫోన్ పక్కన పెట్టాడు. ఏం లేదు జానకి, ఆఫీస్ మెయిల్స్ చెక్ చేస్తున్నాను అంతే అని తడబడుతూ చెప్పాడు. జానకి చిన్నగా నవ్వి, చూడండి, పాత అలవాట్లు అంత త్వరగా పోవని నాకు తెలుసు. కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీ ఫోన్లో ఒక్కసారి ఆమె పేరు కానీ ఆమె మెసేజ్ కానీ కనిపిస్తే ఈసారి నేను హెచ్ఆర్కి కాదు, డైరెక్ట్గా పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను. అప్పుడు మీరు, ఆ కావ్య ఇద్దరూ కలిసి జైల్లో ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు అని ఎంతో నెమ్మదిగా కానీ భయంకరంగా హెచ్చరించి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కిరణ్ గుండె ఆగిపోయినంత పనైంది. అటు కావ్య ప్రాణత్యాగం చేస్తానంటుంది, ఇటు జానకి పోలీసులకు వెళ్తానంటుంది. తన జీవితం ఒక కత్తి మీద సాములా మారిపోయిందని అతనికి అర్థమైంది. ఆదివారం ఉదయం ఇంట్లో అందరూ విశ్రాంతిగా ఉన్నారు. కిరణ్ తన తండ్రితో కలిసి పేపర్ చదువుతున్నాడు. జానకి వంటగదిలో పని చేసుకుంటుంది.
సరిగ్గా ఉదయం 10 గంటలకు కిరణ్ ఫోన్కు ఒక వాట్సాప్ నోటిఫికేషన్ వచ్చింది. కిరణ్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. అది ఒక తెలియని నెంబర్ నుండి వచ్చిన మెసేజ్. కిరణ్ చుట్టూ ఎవ్వరూ లేరని నిర్ధారించుకొని నెమ్మదిగా ఫోన్ అన్లాక్ చేసి ఆ మెసేజ్ ఓపెన్ చేశాడు. అందులో ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో చూడగానే కిరణ్ చేతులు వణికాయి. మొహం చెమటలు పట్టింది. ఆ ఫోటోలో కావ్య ఎడమ చేతి మణికట్టు దగ్గర చిన్నగా కోసుకొని ఉంది. రక్తం కారుతుంది. పక్కనే కొన్ని నిద్ర మాత్రల పిల్స్ పడి ఉన్నాయి. ఫోటో కింద ఒక చిన్న వాయిస్ నోట్ ఉంది. కిరణ్ వణుకుతున్న చేతులతో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ వాయిస్ నోట్ ప్లే చేశాడు. కిరణ్, నువ్వు నన్ను వదిలేసి నీ భార్యతో సంతోషంగా ఉండాలనుకుంటున్నావు కదా, ఉండు. నేను ఈ భూమి మీద ఉంటే కదా మీకు అడ్డు. నేను నా పరువు కోల్పోయి బతకలేను. నీకు నా మీద కొంచెమైనా ప్రేమ ఉంటే నేను చచ్చిపోయే ముందు వచ్చి నన్ను చూడు. హాస్పిటల్కు తీసుకువెళ్ళు. అరగంటలో నువ్వు రాకపోతే నా ప్రాణం పోయినట్లే. గుడ్ బాయ్ కిరణ్. కావ్య గొంతు బలహీనంగా ఏడుస్తూ వినిపించింది. కిరణ్ ఫోన్ నేల మీద పడేసినంత పని చేశాడు. అతనికి ఊపిరి ఆడటం లేదు. కావ్య నిజంగానే ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. ఇప్పుడు తను ఏం చెయ్యాలి? వెళ్ళి కావ్యను కాపాడితే తన జీవితాంతం ఆమెకు బానిస అవ్వాల్సిందే. ఆమె ఈ బ్లాక్మెయిల్ను కంటిన్యూ చేస్తుంది. పైగా ఈ విషయం జానకికి తెలిస్తే ఖచ్చితంగా పోలీసులకు వెళ్తుంది. అప్పుడు తన సంసారం శాశ్వతంగా కూలిపోతుంది. కానీ వెళ్ళకపోతే, కావ్య నిజంగా చనిపోతే ఆ పాపం తనను జీవితాంతం వెంటాడుతుంది. ఆమె కాల్ డేటా ద్వారా పోలీసులు తనను పట్టుకుంటారు. హత్య నేరం కింద జైలుకు వెళ్లాల్సి వస్తుంది. తన తల్లిదండ్రుల పరువు పోతుంది. 2 దారులు వినాశనానికే దారితీస్తున్నాయి. తను ఏ నిర్ణయం తీసుకున్నా ఒకరి ప్రాణం, మరొకరి జీవితం నాశనం అవ్వడం ఖాయం. కిరణ్ తల పట్టుకొని అక్కడే సోఫాలో కూర్చుండిపోయాడు. కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. సరిగ్గా అదే సమయానికి జానకి 2 కాఫీ కప్పులతో హాల్లోకి వచ్చింది. కిరణ్ పరిస్థితిని చూసి ఆమె అడుగులు ఆగిపోయాయి. ఆమె కళ్ళు కిరణ్ చేతిలో వణుకుతున్న ఫోన్ మీద పడ్డాయి. ఆ ఫోన్ స్క్రీన్ ఇంకా ఆన్లోనే ఉంది. అందులో రక్తంతో ఉన్న కావ్య ఫోటో స్పష్టంగా కనిపిస్తోంది. జానకి చేతిలోని కాఫీ కప్పులు కింద పడి పగిలిపోయాయి. ఆ శబ్దానికి కిరణ్ ఉలిక్కిపడి పైకి చూశాడు. జానకి కళ్ళల్లో ఇప్పుడు కోపం లేదు, ఒక భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. కిరణ్ ఇప్పుడు కావ్యను కాపాడతాడా, లేక తన కుటుంబాన్ని కాపాడుకుంటాడా? జానకి ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఏంటి? ఈ త్రిముఖ పోరాటంలో గెలిచేది ఎవరు? నేల మీద పగిలిన కాఫీ కప్పుల శబ్దం ఆ గదిలోని నిశ్శబ్దాన్ని ముక్కలు చేసింది. కిరణ్ ఉలిక్కిపడి తలెత్తి చూశాడు. గుమ్మం దగ్గర శిలలా నిలబడి ఉన్న జానకి కళ్ళు అతని చేతిలో ఉన్న ఫోన్ స్క్రీన్ మీదే ఉన్నాయి. ఆ స్క్రీన్పై రక్తం అడుగులతో ఉన్న కావ్య మణికట్టు ఫోన్లో స్పష్టంగా కనిపిస్తుంది. కిరణ్ గుండె వేగం రెట్టింపు అయింది. అతను భయంతో వణికిపోతూ చేతిలోని ఫోన్ను దాచే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ శబ్దానికి లోపల గదిలో ఉన్న కిరణ్ తల్లిదండ్రులు కంగారుగా బయటికి వచ్చారు. ఏమైందమ్మా జానకి? ఆ శబ్దమేంటి అని అత్తగారు అడిగారు. జానకి క్షణాలు తన భావాలను నియంత్రించుకుంది. కళ్ళల్లోని కోపాన్ని, భయాన్ని దాచేసి ఎంతో సహజంగా, ఏమీ లేదత్తయ్య, నా చెయ్యి జారి కాఫీ కప్పులు కింద పడ్డాయి. మీరు కంగారు పడకండి, నేను శుభ్రం చేస్తాను అని చెప్పింది. కిరణ్ తల్లిదండ్రులు లోపలికి వెళ్ళగానే జానకి వేగంగా కిరణ్ దగ్గరకు వచ్చి అతని చేతిలో ఫోన్ను లాక్కుంది. ఆ వాయిస్ నోట్ను విన్నది. కావ్య మాటలు వింటుంటే ఆమెకు ఒక్కసారిగా ఒళ్ళు మండిపోయింది. ఒక ఆడది తన స్వార్థం కోసం ఇంత నీచానికి దిగజారుతుందా అన్న అసహ్యం కలిగింది. కిరణ్ 2 చేతులతో తల పట్టుకొని, జానకి, నన్ను నమ్ము, నేను ఏమీ చేయలేదు. ఆమె చనిపోతానని బెదిరిస్తుంది. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళకపోతే ఆమె ప్రాణాలు తీసుకుంటుంది. ఆ కేసు నా మెడకు చుట్టుకుంటుంది. ప్లీజ్ జానకి, నన్ను వెళ్ళనివ్వు. ఆమెను కాపాడి వదిలేస్తాను అని చిన్న పిల్లాడిలా ఏడుస్తూ బతిమలాడాడు. జానకి కళ్ళల్లో నుండి నిప్పులు చెరుగుతూ కిరణ్ వైపు చూసింది. వెళ్ళి ఏం చేస్తారు? ఆమెను హత్తుకొని ఓదారుస్తారా, లేక ఆమె ప్రాణాలు కాపాడిన దేవుడిలా మారిపోయి జీవితాంతం ఆమెకు బానిస అవుతారా అని నిలదీసింది. కిరణ్ ఏమీ మాట్లాడలేకపోయాడు. మీరు వెళ్ళారు, ఇక్కడి నుండి ఒక్క అడుగు కూడా బయటకు వెయ్యరు అని ఖచ్చితంగా చెప్పింది జానకి. కానీ జానకి, ఆమె చనిపోతే నా పరిస్థితి ఏంటి? నా వల్ల ఒక ప్రాణం పోయిందన్న అపరాధ భావంతో నేను బతకలేను. పోలీసులు వస్తే నా పరువు, మన కుటుంబం పరువు బజారున పడుతుంది. అర్థం చేసుకో అని కిరణ్ బతిమలాడుకున్నాడు. జానకి ఆలోచనలో పడింది. కిరణ్ చెప్పిన మాటల్లో నిజముంది.
కావ్య నిజంగానే ప్రాణాలు తీసుకుంటే ఆ కేసు కిరణ్ మెడకు చుట్టుకుంటుంది. పోలీసుల ఎంక్వైరీ మొదలైతే కిరణ్, కావ్యల మధ్య ఉన్న సంబంధం అందరికీ తెలిసిపోతుంది. తన అత్తమామల పరువు, తన పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడిపోతాయి. కావ్య బతికుంటే ఒక సమస్య, చనిపోతే అంతకంటే పెద్ద సమస్య. ఆమె మనసులో ఒక భయంకరమైన తుఫాను చెలరేగుతున్న బుర్రం మాత్రం చాలా వేగంగా పనిచేస్తుంది. సరే వెళ్దాం, కానీ మీరు ఒంటరిగా కాదు, మీతో పాటు నేను కూడా వస్తాను అంది జానకి. కిరణ్ షాక్ అయ్యాడు. నువ్వా? నువ్వు ఎందుకు జానకి? ఆమె నిన్ను చూస్తే ఇంకా రెచ్చిపోతుంది. ఆమె రెచ్చిపోవడానికి ఇది సినిమా కాదు కిరణ్ గారు, రియాలిటీ. ఆమె ఆడుతున్న ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ గేమ్కు ఈ రోజుతో ఎన్ కార్డ్ పడాలి. కారు కీస్ తీసుకోండి, బయలుదేరదాం అని చెప్పి జానకి వేగంగా తన గదిలోకి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చింది. అత్త మామలతో, అత్తయ్య, ఆయన ఫ్రెండ్స్కి యాక్సిడెంట్ అయిందట, మేమిద్దరం వెళ్ళి చూసి వస్తాం, పిల్లలను కొంచెం చూసుకోండి అని అబద్ధం చెప్పి కిరణ్ను తీసుకొని కారు ఎక్కింది. కారు గాలి కన్నా వేగంగా దూసుకుపోతుంది. స్టీరింగ్ పట్టుకున్న కిరణ్ చేతులు వణుకుతున్నాయి. జానకి మాత్రం పక్క సీట్లో ప్రశాంతంగా కూర్చుంది. ఆమె ఫోన్లో కావ్య పంపిన ఫోటోను జూమ్ చేసి తీక్షణంగా గమనిస్తుంది. ఏంటి జానకి అలా చూస్తున్నావు? ఆమె బతుకుండాలనే కోరుకో అన్నాడు కిరణ్ భయంగా. జానకి చిన్నగా నవ్వింది. ఆడవాళ్ళ కన్నీళ్ళు, రక్తం చూసి మగాళ్ళు భయపడతారేమో కానీ ఆడవాళ్ళు భయపడరు కిరణ్ గారు. ఈ ఫోటోను బాగా గమనించండి. రక్తం కారుతుంది కానీ కట్ చాలా చిన్నదిగా ఉంది. సూసైడ్ చేసుకునే వాళ్ళు నరాలు కట్ చేసుకుంటారు, ఇలా పైన గీసుకోరు. ఇదంతా కేవలం మిమ్మల్ని భయపెట్టి తన దగ్గరకు రప్పించుకోవడానికి ఆడుతున్న డ్రామా అంది. కిరణ్కు ఆమె మాటలు ఆశ్చర్యం కలిగించాయి. అయినా అతని మనసులో భయం పోలేదు. 15 నిమిషాల్లో కారు కావ్య ఉంటున్న అపార్ట్మెంట్ దగ్గరకు చేరుకుంది. కిరణ్, జానకి ఇద్దరు వేగంగా లిఫ్ట్ ఎక్కి 3వ అంతస్తుకు చేరుకున్నారు. కావ్య ఫ్లాట్ తలుపు సగం తెరిచి ఉంది. అంటే ఎవరైనా వస్తే సులభంగా లోపలికి రావడానికి ఆమె ముందే తలుపు తెరిచి ఉంచిందన్నమాట. కిరణ్ భయంగా తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు. వెనకే జానకి కూడా అడుగుపెట్టింది. హాల్లో కావ్య కింద పడిపోయి ఉంది. ఆమె ఎడమ చేతి నుండి రక్తం కారి నేల మీద పడింది. పక్కనే కొన్ని నిద్రమాత్రల కవర్లు ఉన్నాయి. ఆమె కళ్ళు సగం తెరిచి ఉన్నాయి. అడుగుల చప్పుడు విని కావ్య నెమ్మదిగా కళ్ళు తెరిచింది. కిరణ్ను చూడగానే ఆమె పెదవుల మీద ఒక చిన్న విజయ నవ్వు మెరిసింది. నా ప్లాన్ వర్కౌట్ అయ్యింది. కిరణ్ నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చాడు అని మనసులో సంతోషించింది. ఆమె బలహీనంగా నటిస్తూ, కిరణ్ వచ్చావా? నువ్వు నా కోసం వస్తావని నాకు తెలుసు కిరణ్, నన్ను బతకనివ్వు, నీకు దూరంగా నేను అంటూ డైలాగ్ మొదలుపెట్టింది. కానీ కిరణ్ వెనక నుండి జానకి ముందుకు రావడంతో కావ్య మాటలు ఆగిపోయాయి. జానకి అక్కడ ఊహించని కావ్యకు ఒక్కసారిగా షాక్ అయింది. ఆమె కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. జానకి ప్రశాంతంగా కావ్య దగ్గరకు నడిచింది. నేల మీద పడి ఉన్న నిద్రమాత్రల కవర్లను చేతిలోకి తీసుకుని చూసింది. అన్ని మల్టీవిటమిన్స్ టాబ్లెట్లు. జానకి పెదవుల మీద వెటకారపు నవ్వు వెలిసింది. వావ్ కావ్య గారు, ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్ మీది. మల్టీవిటమిన్ టాబ్లెట్లు మింగి బ్లేడ్తో పైన గీసుకొని ఆత్మహత్య నాటకం ఆడుతున్నారా? మా ఆయనకు గుండె జబ్బు వస్తుందేమో అని కంగారు పడి వచ్చాను, కానీ మీ యాక్టింగ్ చూశాక నాకు చాలా నవ్వొస్తుంది అంది జానకి ఎంతో కూల్గా. కావ్యకు ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. తన డ్రామాను జానకి క్షణాల్లో పసిగెట్టేసిందని ఆమెకు అర్థమైంది. కిరణ్ కూడా ఆ టాబ్లెట్ల కవర్లు చూసి ఆశ్చర్యపోయాడు. తనని కావ్య ఎంతలా మోసం చేయాలని చూసిందో అతనికి అప్పుడు కానీ అర్థం కాలేదు. జానకి తన ఫోన్ తీసి ఒక నెంబర్కు డయల్ చేసింది. హలో, అంబులెన్స్ అంది. ఇక్కడ ఒక ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది, చేతికి గాయమైంది. అవును, త్వరగా రండి అని అడ్రస్ చెప్పింది. కిరణ్ కంగారు పడ్డాడు. ఏంటి జానకి, అంబులెన్స్కి కాల్ చేశావు? వాళ్ళు వస్తే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు కదా అన్నాడు. కానివ్వండి, ఇలాంటి సైకో బ్లాక్మెయిలర్లకు పోలీసుల ట్రీట్మెంట్ అయితేనే కరెక్ట్. ఒకసారి పోలీసుల ఎంక్వైరీ జరిగిందంటే మళ్ళీ జన్మలో ఎవరినైనా బెదిరించాలంటేనే వాళ్లకు వణుకు పుడుతుంది అని గట్టిగా చెప్పింది జానకి. కావ్య భయంతో వణికిపోయింది. జానకి అంబులెన్స్ మాత్రమే కాదు, పోలీసులకు కూడా ఫోన్ చేసిందని ఆమెకు అర్థమైంది. వద్దు జానకి, ప్లీజ్ వద్దు, నన్ను వదిలేయండి. నేను ఇకపై కిరణ్ జోలికి రాను. అంబులెన్స్ క్యాన్సిల్ చేయండి అని కావ్య బతిమలాడడం మొదలుపెట్టింది. కానీ జానకి వినలేదు. 10 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చింది. వాళ్ళు కావ్యను స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి హాస్పిటల్కు తీసుకెళ్లారు.
కిరణ్ జానకి కూడా వాళ్ళ కారులో హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్ క్యాజువాలిటీ వార్డులో కావ్యకు ఫస్ట్ ఎయిడ్ చేశారు. డాక్టర్ బయటకు వచ్చి జానకి కిరణ్లతో మాట్లాడాడు. గాయం చాలా చిన్నది, కుట్లు కూడా అవసరం లేదు, టాబ్లెట్స్ కూడా విటమిన్స్ గోళీలే కాబట్టి ఎలాంటి ప్రాణహాని లేదు. కానీ సూసైడ్ అటెంప్ట్ కాబట్టి మేము పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. ఇది మెడికో లీగల్ కేస్ కిందకు వస్తుంది అని చెప్పాడు డాక్టర్. కిరణ్ భయంతో జానకి చెయ్యి పట్టుకున్నాడు. జానకి, పోలీసులకు నాకు ఆమెకు ఉన్న సంబంధం తెలిస్తే? జానకి అతని చెయ్యి విడిపించుకొని, మీరు నోరు మూసుకొని ఇక్కడే కూర్చోండి, ఏం జరుగుతుందో నేను చూసుకుంటాను అని చెప్పింది. కొద్దిసేపటికి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చాడు. కిరణ్ జానకీలను చూసి వివరాలు అడిగాడు. జానకి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఇన్స్పెక్టర్ ముందుకు వెళ్ళింది. సార్, లోపల ఉన్న ఆమె పేరు కావ్య. మా ఆయన ఆఫీస్లోనే హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తుంది. గత కొంతకాలంగా ఆమె డిప్రెషన్తో బాధపడుతుంది. ఈరోజు ఉదయం సడన్గా మా ఆయనకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని ఏడ్చింది. తోటి ఉద్యోగి ప్రాణాలు కాపాడడం మా బాధ్యత కాబట్టి మేమిద్దరం హుటాహుటిన వెళ్ళి ఆమెను ఇక్కడ జాయిన్ చేశాం. అంతే సార్, మాకు అంతకు మించి ఏమీ తెలియదు అని ఎంతో కన్విన్సింగ్గా అబద్ధం చెప్పింది జానకి. ఇన్స్పెక్టర్ కిరణ్ వైపు చూశాడు. కిరణ్ అవునన్నట్లు తలూపాడు. లోపల బెడ్ మీద పడుకొని ఉన్న కావ్యకు జానకి చెబుతున్న మాటలన్నీ వినిపిస్తున్నాయి. తను కిరణ్ను ఇరికించాలని చూస్తే జానకి ఎంత తెలివిగా ఆ కేసు నుండి కిరణ్ను బయటపడేసిందో కావ్యకు అర్థమైంది. అంతేకాదు, జానకి చెప్పిన మాటలతో పోలీసులు కావ్యను ఒక డిప్రెషన్ పేషెంట్గా మాత్రమే చూస్తారు. ఇన్స్పెక్టర్ జానకితో, వెరీ గుడ్ మేడం, ఒక ప్రాణాన్ని కాపాడారు. ఆమె స్టేట్మెంట్ తీసుకున్నాక మిమ్మల్ని పంపిస్తాను అని లోపలికి వెళ్ళాడు. ఇన్స్పెక్టర్ కావ్యను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఏమ్మా, ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేశావు? ఈయన మీ కొలికే కదా, నీకేమైనా ప్రాబ్లం ఉందా అని అడిగాడు. కావ్యకు ఏమి చెప్పాలో పాలుపోలేదు. ఒకవేళ తను కిరణ్ గురించి, అక్రమ సంబంధం గురించి నిజం చెబితే జానకి దగ్గర తన మీద ఉన్న ఆధారాలన్నీ, ఆఫీస్ కంప్లైంట్ లెటర్, విటమిన్ టాబ్లెట్ల ప్యాకెట్లు పోలీసులకు ఇచ్చేస్తుంది. అప్పుడు బ్లాక్మెయిల్ కేసు కింద తానే అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది. పైగా కిరణ్ భార్యతో కలిసి వచ్చాడు కాబట్టి ఎవ్వరూ తన మాటలు నమ్మరు. కావ్య కన్నీళ్లు తుడుచుకుంటూ, అవును సార్, నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిప్రెషన్లో అలా చేశాను. కిరణ్ నా కొలీగ్, ఆయన నన్ను కాపాడారు అని తల దించుకొని చెప్పక తప్పలేదు. జానకి వేసిన పద్మవ్యూహంలో కావ్య పూర్తిగా బందీ అయిపోయింది. తన చావును అడ్డు పెట్టుకొని ఆడిన ఆట కూడా బెడిసి కొట్టింది. పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వెళ్ళిపోయారు. డాక్టర్ కావ్యను డిశ్చార్జ్ చేసుకోమని చెప్పాడు. కిరణ్ బిల్స్ కట్టడానికి కౌంటర్ వెళ్ళాడు. జానకి నెమ్మదిగా కావ్య ఉన్న గదిలోకి వెళ్ళింది. కావ్య జానకిని చూడగానే ముఖం తిప్పుకుంది. జానకి కావ్య బెడ్ పక్కన నిలబడి గంభీరమైన స్వరంతో అంది, చూడు కావ్య, నువ్వు వేసే ఇలాంటి సిల్లీ ఎమోషనల్ గేమ్లకు భయపడే రకం కాదు ఈ జానకి. నా భర్తను బ్లాక్మెయిల్ చేసి అతని మెడకు ఉరితాడు వేసి నీ దగ్గరకు లాక్కోవాలని చూశావు. కానీ నేను బతికుండగా అతన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. కావ్య కోపంతో, నువ్వు గెలిచానని విర్రవీగకు జానకి, నేను కిరణ్ను వదలను, అతను నా ప్రాణం అని అరిచింది. జానకి పెద్దగా నవ్వింది. నీ ప్రాణమైతే విటమిన్ గోళీలు ఎందుకు మింగావు? నిజంగానే విషం మింగి చావాల్సింది కదా. నీకు కిరణ్ మీద ఉన్నది ప్రేమ కాదు, ఒక సైకోటిక్ అబ్సెషన్. నేను నీకు ఇచ్చే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇది. ఇంకోసారి ఇలాంటి నాటకాలు ఆడినా, నా భర్తకు మెసేజ్ చేసినా ఈసారి అంబులెన్స్కి నేను కాల్ చేయను. నీ శవం కోసం నీ పేరెంట్స్కు కాల్ చేస్తాను. నా సంసారాన్ని కాపాడుకోవడానికి నేను చంపడానికైనా చావడానికైనా సిద్ధం. మళ్ళీ నా దారికి అడ్డు వస్తే నీ అహంకారాన్ని మాత్రమే కాదు, నీ అస్తిత్వాన్ని కూడా నాశనం చేస్తాను అని పదునైన కత్తిలాంటి మాటలతో హెచ్చరించి అక్కడి నుండి గర్వంగా నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయింది. కావ్యకు వణుకు పుట్టింది. జానకి కళ్ళల్లో కనిపించిన ఆ తెగింపు, ఆ కాళిక అవతారం చూసి కావ్యకు మొదటిసారి ప్రాణభయం పట్టుకుంది. కారులో ఇంటికి తిరిగి వస్తుండగా తీవ్రమైన నిశ్శబ్దం నెలకొంది. కిరణ్ జానకి వైపే చూస్తున్నాడు. ఈరోజు తను ఎంత పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడో అతనికి తెలుసు. కావ్య వేసిన వలలో తను చేపలా చిక్కుకోబోతే జానకి తనను ఒక రక్షక కవచంలా కాపాడింది. తన భార్యలో ఇంతటి ధైర్యం, వివేకం ఉన్నాయని అతను ఎప్పుడూ ఊహించలేదు. కిరణ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జానకి, ఈ రోజు నువ్వు లేకపోతే నా జీవితం జైలు పాలయ్యేది. నా తల్లిదండ్రులు
తలెత్తుకోలేకపోయేవాళ్ళు. నన్ను క్షమించు జానకి. నేను చేసిన ద్రోహానికి నువ్వు ఇంతలా అండగా నిలబడతావని నేను అనుకోలేదు అని ఏడ్చేశాడు. జానకి కారు విండోలో నుంచి బయటకు చూస్తూ ఎటువంటి భావోద్వేగం లేకుండా, నేను మిమ్మల్ని కాపాడింది మీ మీద ప్రేమతో కాదు కిరణ్ గారు. నా పిల్లల తండ్రి జైలుకు వెళ్ళాడన్న మచ్చ వాళ్ళ జీవితాల మీద పడకూడదన్న ఉద్దేశంతో మాత్రమే. మీరు చేసిన పాపానికి శిక్ష కావ్య కాదు, మీ మనస్సాక్షి. ఆ మనస్సాక్షి మిమ్మల్ని నిలదీసే రోజు వస్తుంది. అప్పటి వరకు నా మౌనాన్ని భరించండి అని చెప్పింది. ఆ మాటలకు కిరణ్ గుండె బరువెక్కింది. కావ్య వదిలిపోయిన జానకి మనసును తిరిగి గెలుచుకోవడం అంత సులభం కాదని అతనికి అర్థమైంది. మరోవైపు హాస్పిటల్ బెడ్ మీద ఉన్న కావ్య మనసులో పగ రగులుతుంది. నేను ఇలా ఓడిపోలేను. జానకి నన్ను పోలీసుల ముందు దోషిగా నిలబెట్టింది. నా ఆఫీస్లో నా పరువు తీసింది. ఇప్పుడు నేను నా పద్ధతి మార్చాలి. కిరణ్ను డైరెక్ట్గా టార్గెట్ చేయడం కాదు, జానకి బలహీనతను దెబ్బతీయాలి. జానకి పిల్లలు, అవును, ఆ పిల్లలను అడ్డు పెట్టుకొని జానకిని రోడ్డుకు లాగాలి అని కావ్య కళ్ళు క్రూరంగా మారాయి. కావ్య తన తదుపరి ఎత్తుగడను మనసులోనే సిద్ధం చేసుకుంటుంది. జానకి విసిరిన సవాలును స్వీకరించి తనలోని రాక్షసత్వాన్ని నిద్రలేపింది కావ్య. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కావ్య ఒంటరిగా తన ఫ్లాట్కు చేరుకుంది. లోపలికి అడుగు పెట్టగానే నిన్నటి సంఘటనలు ఆమె కళ్ళ ముందు మెదిలాయి. జానకి వేసిన ఎత్తుగడకు తను ఎంత దారుణంగా ఓడిపోయిందో గుర్తుకు వచ్చి ఆమె రక్తం మరిగిపోయింది. అహంకారం దెబ్బతిన్న ఒక పాము ఎంత ప్రమాదకరంగా మారుతుందో కావ్య ఇప్పుడు అంతకంటే ప్రమాదకరంగా తయారైంది. అద్దం ముందు నిలబడి తన ముఖాన్ని చూసుకుంది. కళ్ళల్లో కక్ష, పెదవుల మీద క్రూరమైన నవ్వు. జానకి, నువ్వు నన్ను పోలీసుల ముందు దోషిగా నిలబెట్టావు. నీ భర్తను కాపాడుకున్నానని గర్వపడుతున్నావు కదా. నీ బలం నీ భర్త కాదు, నీ పిల్లలు. ఒక తల్లిగా నీ బలహీనత ఎక్కడ ఉందో నాకు తెలుసు. నీ పిల్లలను అడ్డు పెట్టుకొని నిన్ను ఎలా ఆడిస్తానో చూడు. కిరణ్ నా సొంతం అవ్వాలంటే ముందు నీ నడుము విరగ్గొట్టాలి. అతని మనసులో భయంకరమైన ప్రతినబూనింది కావ్య. ఆమె ఆలోచనలన్నీ ఇప్పుడు జానకి పిల్లలపైనే మళ్ళాయి. వాళ్ళ పేర్లు వరుణ్, సిరి. కిరణ్ వాట్సాప్ టీపీలలో, ఆఫీస్లో అతను చెప్పిన కబుర్లలో ఆ పిల్లల గురించి కావ్యకు బాగా తెలుసు. వాళ్ళు ఏ స్కూల్ చదువుతున్నారో కూడా ఒకసారి కిరణ్ మాటల మధ్యలో చెప్పాడు. ఆ సమాచారమే ఇప్పుడు కావ్యకు ఆయుధంగా మారింది. సోమవారం ఉదయం కిరణ్ ఇంట్లో వాతావరణం ఎప్పటిలాగానే పైకి ప్రశాంతంగా ఉన్నా లోపల మాత్రం అగ్నిపర్వతం రగులుతూనే ఉంది. కిరణ్ తల్లిదండ్రులు హాల్లో దేవుడు పూజ చేసుకుంటున్నారు. పిల్లలిద్దరూ స్కూల్కు రెడీ అవుతున్నారు. జానకి వంటగదిలో హడావిడిగా బాక్సులు సర్దుతుంది. కిరణ్ నెమ్మదిగా వంటగదిలోకి వెళ్ళాడు. అతని కళ్ళల్లో అపరాధ భావం, జానకి పట్ల కృతజ్ఞత స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న హాస్పిటల్లో జానకి తనను కాపాడిన తీరును అతను మర్చిపోలేకపోతున్నాడు. జానకి, నేను ఏమైనా సహాయం చెయ్యాలా? కూరగాయలు తరగమంటావా అని ఎంతో అనుకువగా అడిగాడు. జానకి తన పని ఆపకుండానే ముఖం తిప్పకుండా సమాధానం ఇచ్చింది. అవసరం లేదు కిరణ్ గారు, నా పనులు నేను చేసుకోగలను. మీరు వెళ్ళి ఆఫీస్కి రెడీ అవ్వండి. కిరణ్ ఆమె దగ్గరికి వెళ్ళి, జానకి ప్లీజ్, నన్ను ఇలా పరాయివాడిలా చూడకు. నేను తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను. కానీ నిన్న నువ్వు నన్ను కాపాడిన విధానం చూశాక నా జీవితంలో నీ స్థానం ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది. నాకు ఇంకొక అవకాశం ఇవ్వు జానకి. మన పాత రోజులను మళ్ళీ వెనక్కి తెచ్చుకుందాం అని బతిమలాడాడు. జానకి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి కిరణ్ వైపు సూటిగా చూసింది. ఆమె కళ్ళల్లో ఎలాంటి ఉద్వేగము లేదు. కిరణ్ గారు, పగిలిన అద్దాన్ని ఎంత అందంగా అతికించినా పగుళ్ళు కనిపిస్తూనే ఉంటాయి. మీరు చేసిన మోసం నా మనసులో అలాంటి పగుళ్ళే తెచ్చింది. మీరు ఇప్పుడు భయంతో పశ్చాత్తాప పడుతున్నారు. కావ్య వదిలించుకోవడానికి నా అవసరం మీకు వచ్చింది కాబట్టి నా దగ్గరకు వస్తున్నారు. కానీ నా ప్రేమను మీరు ఎప్పుడో చంపేశారు. దయచేసి పిల్లల ముందు నాటకాలు ఆడితే చాలు. నాకు మీరు ప్రేమను నటించాల్సిన అవసరం లేదు అని కఠినంగా చెప్పి హాల్లోకి వెళ్ళిపోయింది. కిరణ్ నిస్సహాయంగా నిలబడిపోయాడు. జానకి మనసును గెలుచుకోవడం తాను ఊహించినంత సులభం కాదని అతనికి అర్థమైంది. తన తప్పుకు తగిన మూల్యం చెల్లిస్తున్నానని అతనికి తెలుసు. కానీ కిరణ్కు తెలియని విషయం మరొకటి ఉంది. కావ్య రూపంలో వాళ్ళ కుటుంబం మీదకు రాబోతున్న అసలైన ముప్పు. మధ్యాహ్నం 3:30 గంటల సమయం. పిల్లల స్కూల్ వదిలే సమయం దగ్గర పడుతోంది. జానకి రోజు వాళ్ళను స్కూల్ బస్సు దిగే చోట రిసీవ్ చేసుకుంటుంది. కానీ కావ్య ప్లాన్ వేరేలా ఉంది. ఆమె నేరుగా స్కూల్ దగ్గరికే చేరుకుంది.
కారును స్కూల్ గేటుకు కాస్త దూరంలో ఆపి సన్ గ్లాసెస్ పెట్టుకొని ఎదురు చూడసాగింది. కొద్దిసేపటికి బెల్ మోగింది. పిల్లలంతా గుంపులు గుంపులుగా బయటకు వస్తున్నారు. కావ్య కళ్ళు కిరణ్ పిల్లల కోసం వెతుకుతున్నాయి. కిరణ్ ఫోన్లో చూసిన ఫోటోల ఆధారంగా ఆమె వాళ్ళని గుర్తుపట్టగలదు. అంతలో 8 ఏళ్ల వరుణ్, 6 ఏళ్ల సిరి ఇద్దరు చేతులు పట్టుకుని స్కూల్ బస్సు ఎక్కడానికి గేటు వైపు రావడం కావ్య చూసింది. ఆమె పెదవుల మీద క్రూరమైన నవ్వు వెలిసింది. కారు దిగి నెమ్మదిగా వాళ్ళ వైపు నడిచింది. స్కూల్ ఆయా బస్సుల దగ్గర పిల్లలను ఎక్కిస్తూ బిజీగా ఉంది. వరుణ్, సిరి బస్సు కోసం లైన్లో నిలబడి ఉన్నారు. కావ్య వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఎంతో ఆప్యాయంగా నవ్వింది. హాయ్ వరుణ్, హాయ్ సిరి, ఎలా ఉన్నారు అని పలకరించింది కావ్య. పిల్లలిద్దరూ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశారు. మీరెవరా ఆంటీ, మా పేర్లు మీకెలా తెలుసు అని అడిగాడు వరుణ్ కొంచెం సందేహంగా. కావ్య తన బ్యాగ్ నుండి 2 ఖరీదైన చాక్లెట్స్ తీసి వాళ్ళ చేతిలో పెట్టింది. నేను మీ నాన్న ఫ్రెండ్ని నాన్న. కిరణ్ అంకుల్ తెలుసు కదా, మీ నాన్న ఆఫీస్లోనే నేను పని చేస్తాను. మీ నాన్న రోజు మీ గురించి నాకు చాలా విషయాలు చెబుతుంటారు. మీరు చాలా గుడ్ కిడ్స్ అని చెప్పారు అని మాయ మాటలు చెప్పింది. పిల్లలు చాక్లెట్స్ చూడగానే కాస్త సంతోషపడ్డారు, కానీ తీసుకోలేదు. అమ్మ, తెలియని వాళ్ళు ఏమైనా ఇస్తే తీసుకోకూడదని చెప్పింది అంది సిరి భయంగా. వరుణ్ వెనక్కు దాక్కుంటూ. కావ్య మనసులో జానకి మీద మరింత కోపం పెరిగింది. నీ పెంపకం బాగానే ఉంది జానకి, కానీ నా మాయలో వీళ్లను ఎలా దించుతానో చూడు అనుకుంది. అయ్యో, నేను తెలియని వాడిని కాదు కదా బుజ్జి, మీ నాన్న నాకు బెస్ట్ ఫ్రెండ్. కావాలంటే మీ నాన్నతో తీయించుకున్న ఫోటో చూపిస్తాను చూడు అంటూ తన ఫోన్ తీసి ఒకప్పుడు కిరణ్తో ఆఫీస్ పార్టీలో దిగిన ఫోటోలను చూపించింది. అందులో కిరణ్ నవ్వుతూ ఉన్నాడు. తండ్రి ఫోటో చూడగానే పిల్లలకు నమ్మకం కుదిరింది. ఆ చాక్లెట్స్ తీసుకున్నారు. థ్యాంక్ యూ ఆంటీ అన్నాడు వరుణ్. కావ్య వాళ్ళ తల నిమురుతూ, రేపు మా ఇంటికి మీ నాన్న వస్తున్నారు. మిమ్మల్ని కూడా తీసుకురమ్మని చెప్పారు. వస్తారా? అక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి ఆడుకోవడానికి అని ఎరవేసింది. సరిగ్గా అదే సమయానికి స్కూల్ ఆయా అరుస్తూ రావడం చూసి, ఓకే నాన్న, బస్ వచ్చేసింది. మీ నాన్నతో నేను కలుస్తాను. బాయ్ అని చెప్పి వేగంగా అక్కడి నుండి మాయమైపోయింది కావ్య. పిల్లలిద్దరూ ఏమీ ఎరుగని అమాయకత్వంతో బస్సు ఎక్కారు. కావ్య కారులో కూర్చొని నవ్వుకుంది. ఇది కేవలం ట్రయల్ మాత్రమే జానకి. మీ పిల్లలు నా కంట్రోల్లోకి వస్తే నీ భర్తను నువ్వే స్వయంగా నా దగ్గరకు పంపుతావు అని మనసులో కుతంత్రాలు అల్లుకుంది. సాయంత్రం 4 గంటలు. బస్ స్టాప్ దగ్గర పిల్లల కోసం ఎదురు చూస్తున్న జానకి బస్ రాగానే వాళ్ళను రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకువచ్చింది. ఇంటికి రాగానే పిల్లలిద్దరూ ఉత్సాహంగా బ్యాగులు పక్కన పడేసి కావ్య ఇచ్చిన చాక్లెట్స్ బయటకు తీశారు. జానకి వాళ్లకు స్నాక్స్ ఇస్తూ, ఏంట్రా అవి, స్కూల్లో ఎవరిదైనా బర్త్డేనా, ఇన్ని పెద్ద చాక్లెట్స్ ఇచ్చారు అని క్యాజువల్గా అడిగింది. వరుణ్ చాక్లెట్ ఓపెన్ చేస్తూ, లేదు మమ్మీ, నాన్న ఫ్రెండ్ ఇచ్చారు అన్నాడు. జానకి చేతులు ఒక్కసారిగా ఆగిపోయాయి. గుండె వేగం పెరిగింది. నాన్న ఫ్రెండా? ఎవరు నాన్న? స్కూల్ దగ్గరకు ఎవరొచ్చారు అని కంగారుగా అడిగింది. ఎవరో ఆంటీ మమ్మీ, నాన్నకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అట. నాన్న ఫోటో కూడా చూపించింది. చాలా మంచిది మమ్మీ, రేపు వాళ్ళ ఇంటికి కూడా రమ్మంది అని అమాయకంగా చెప్పింది సిరి. జానకికి విషయం అర్థం కావడానికి క్షణం కూడా పట్టలేదు. ఆ చాక్లెట్స్ చూస్తే అవి మామూలువి కాదు, ఖరీదైన ఇంపోర్టెడ్ చాక్లెట్స్. కావ్య ఆఫీస్లో ఇలాంటివి తింటుందని కిరణ్ ఒకసారి చెప్పినట్లు గుర్తుకు వచ్చింది. జానకి రక్తం మరిగిపోయింది. ఆ రాక్షసి తన పిల్లల దాకా వచ్చిందంటే ఆమె ఎంతకైనా తెగించిందని జానకికి అర్థమైంది. ఆ చాక్లెట్స్ కింద పెట్టండి అని గట్టిగా అరిచింది జానకి. పిల్లలిద్దరూ భయపడిపోయి చాక్లెట్స్ కింద పడేశారు. జానకి వెంటనే ఆ చాక్లెట్స్ తీసుకొని డస్ట్బిన్లో పడేసింది. వరుణ్, సిరి, ఇటు రండి. నేను మీకు ఎప్పుడైనా తెలియని వాళ్ళు ఏది ఇచ్చినా తీసుకోకూడదని చెప్పానా లేదా? ఆమె మీ నాన్న ఫ్రెండ్ కాదు, ఒక దొంగ. పిల్లలను ఎత్తుకుపోయే వాళ్ళు ఇలాగే చాక్లెట్స్ ఇచ్చి మాయ చేస్తారు. ఇంకోసారి ఆ ఆంటీ కనిపిస్తే వెంటనే ఆయాకు లేదా టీచర్కు చెప్పాలి, అర్థమైందా అని గట్టిగా మందలించింది. పిల్లలు భయంతో తలూపారు. వాళ్లకు స్నాక్స్ పెట్టి జానకి తన బెడ్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. ఆమెకు ఆవేశంతో ఊపిరి ఆడటం లేదు. ఒక ఆడది తన సంసారం మీద కన్నేస్తే సహించింది. తన భర్తను మోసం చేసి వాడుకుంటే మౌనంగా పోరాడింది. కానీ ఒక తల్లిగా తన ప్రాణాలైన పిల్లల మీదకు ఆ సైకో కన్ను పడిందని తెలిసాక జానకిలోని మాతృమూర్తి కాళికల రౌద్రం దాల్చింది. వెంటనే తన ఫోన్ తీసి కిరణ్కు కాల్ చేసింది.
ఆఫీస్లో మీటింగ్లో ఉన్న కిరణ్ జానకి కాల్ చూడగానే కంగారుగా బయటకు వచ్చాడు. సాధారణంగా జానకి ఎప్పుడు ఆఫీస్ టైంలో కాల్ చేయదు. హలో జానకి, ఏమైంది? పిల్లలు బాగున్నారా అని ఆందోళనగా అడిగాడు కిరణ్. పిల్లలు బాగుండకూడదనే కదా మీరు కోరుకుంటున్నారు కిరణ్ గారు అని మండిపడుతూ అడిగింది జానకి. కిరణ్కు ఏమీ అర్థం కాలేదు. జానకి, ఏమైంది? నేనెందుకు అలా కోరుకుంటాను? ఏమైందో క్లియర్గా చెప్పు అన్నాడు. మీ మాజీ ప్రియురాలు కావ్య గారు ఈరోజు నేరుగా మా పిల్లల స్కూల్ దగ్గరకు వెళ్ళింది. వాళ్లకు చాక్లెట్స్ ఇచ్చి నాన్న ఫ్రెండ్ అని పరిచయం చేసుకొని రేపు ఇంటికి రమ్మని పిలిచింది. ఆమె టార్గెట్ ఇప్పుడు నేనో మీరో కాదు కిరణ్ గారు, మన పిల్లలు అని ఆవేశంగా చెప్పింది జానకి. ఆ మాట వినగానే కిరణ్ చేతిలో ఫోన్ జారిపోయినంత పనైంది. గుండె ఆగిపోయినట్లు అనిపించింది. వాట్? కావ్య స్కూల్ దగ్గరకు వెళ్ళిందా? జానకి, పిల్లలకు ఏమీ కాలేదు కదా, వాళ్ళు సేఫ్ కదా అని వణుకుతూ అడిగాడు. నేను బతికుండగా నా పిల్లల మీద చిన్న గీత కూడా పడనివ్వను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి కిరణ్ గారు, ఆమె ఒక సైకో. తన అహంకారం కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతుంది. ఇన్నాళ్ళు నా సంసారాన్ని కాపాడుకోవడానికి నేను సైలెంట్ వార్ చేశాను. కానీ నా పిల్లల దాకా వస్తే నేను మౌనంగా ఉండను. నేను ఏం చేస్తానో మీ కావ్యను అంచనా వేసుకోమనండి అని చెప్పి ఫోన్ కట్ చేసింది జానకి. కిరణ్ గోడకు ఆనుకొని నిలబడిపోయాడు. కావ్య ఇంతటి రాక్షసిలా మారుతుందని అతను కలలో కూడా ఊహించలేదు. తన పిల్లలను ఏమైనా చేస్తుందేమో అన్న భయం అతన్ని వణికిస్తోంది. వెంటనే కావ్యకు కాల్ చేయబోయాడు. కానీ మళ్ళీ వెనక్కి తగ్గాడు. ఆమెతో మాట్లాడితే అది మరో బ్లాక్మెయిల్కు దారితీస్తుందని అతనికి తెలుసు. ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలియక కిరణ్ తల పట్టుకున్నాడు. మరుసటి రోజు ఉదయం జానకి పిల్లలను తానే స్వయంగా స్కూల్లో డ్రాప్ చేసింది. టీచర్లతో, సెక్యూరిటీ గార్డులతో మాట్లాడి తన పిల్లలను ఎవరైనా కలవడానికి వస్తే వెంటనే తనకు సమాచారం ఇవ్వమని గట్టిగా చెప్పింది. కావ్య ఫోటో కూడా సెక్యూరిటీకి చూపించి ఆమెను లోపలికి అనుమతించవద్దని హెచ్చరించింది. అక్కడి నుండి జానకి నేరుగా ఆఫీసుల వైపు వెళ్లకుండా కిరణ్ పనిచేసే ఆఫీస్కు, అక్కడే కావ్య కూడా పనిచేస్తుంది, సమీపంలో ఉన్న ఒక కాఫీ షాప్కు వెళ్ళింది. అక్కడి నుండి కావ్యకు వాట్సాప్లో ఒక చిన్న మెసేజ్ చేసింది. నిన్న నా పిల్లలకు ఇచ్చిన చాక్లెట్స్ వాళ్లకు నచ్చలేదు కావ్య గారు. వాళ్లకు ఏమి ఇష్టమో నేను చెబుతాను. దమ్ముంటే కింద ఉన్న కాఫీ షాప్కి రా, మాట్లాడుకుందాం. ఆ మెసేజ్ చూడగానే కావ్యకు ఒళ్ళు మండిపోయింది. జానకికి అంత భయం లేకుండా పోయిందా అనుకుంటూ అహంకారంతో కిందకు దిగి కాఫీ షాప్లోకి అడుగుపెట్టింది. జానకి ఒక టేబుల్ దగ్గర ఎంతో హుందాగా చేతిలో కాఫీ కప్పు పట్టుకొని కూర్చుని ఉంది. ఆమె ముఖంలో భయం లేదు, బెరుకు లేదు. కేవలం శత్రువులను వేటాడే సింహం లాంటి చూపు మాత్రమే ఉంది. కావ్య వెళ్ళి జానకి ఎదురుగా కూర్చుంది. ఏంటి జానకి, పిల్లలకు నేను చాక్లెట్స్ ఇస్తే భయపడిపోవాలా? కిరణ్ను నా నుండి దూరం చేస్తే ఇలాగే ఉంటుంది. ఇది కేవలం షాంపుల్ మాత్రమే. రేపు నీ పిల్లలను నేరుగా నా కారులో ఎక్కించుకొని వెళ్తాను. నువ్వు ఏమీ పీకలేవు అని రెచ్చగొడుతూ మాట్లాడింది కావ్య. జానకి ప్రశాంతంగా కాఫీ సిప్ చేసి కావ్య కళ్ళలోకి సూటిగా చూసింది. పిల్లలు తప్పు చేస్తే తల్లి మందలిస్తుంది, కానీ పిచ్చి కుక్కలు పిల్లల మీదకు వస్తే వాటిని కొట్టి చంపుతుంది కావ్య. నువ్వు ఒక మనిషివి అనుకొని ఇన్నాళ్ళు నీతో సైలెంట్గా డీల్ చేశాను. కానీ నా పిల్లల దగ్గరకు వచ్చి నువ్వు ఏ స్థాయికైనా దిగజారుతావని నిరూపించుకున్నావు అంది జానకి. హలో, మైండ్ యువర్ లాంగ్వేజ్ జానకి. కిరణ్ నావాడు. అతన్ని నా దగ్గరకు పంపకపోతే నీ పిల్లలు ప్రతిరోజు ఇలాంటి డేంజర్లోనే ఉంటారు అని బెదిరించింది కావ్య. జానకి చిన్నగా నవ్వింది. ఆ నవ్వు వెనక ఉన్న ప్రమాదాన్ని కావ్య పసిగట్టలేకపోయింది. కావ్య గారు, నీకు కిరణ్ కావాలి అంతే కదా. కిరణ్ నీ దగ్గరకు వస్తే తీసుకుంటావు కదా. రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకు కిరణ్ నీ ఫ్లాట్కి వస్తాడు. మీ ఇద్దరు ఏమైనా చేసుకోండి, ఎక్కడికైనా వెళ్ళండి. నా సంసారాన్ని, నా పిల్లలను వదిలేస్తే చాలు అని జానకి చెప్పగానే కావ్య షాక్ అయింది. నిజం చెప్తున్నావా? నువ్వు కిరణ్ను వదిలేస్తున్నావా? కావ్య కళ్ళల్లో నమ్మలేని ఆనందం. అవును, నువ్వు గెలిచావు కావ్య, నేను ఓడిపోయాను. రేపు ఉదయం 10 గంటలకు కిరణ్ మీ ఇంటికి వస్తాడు. కానీ ఒక్క కండిషన్. ఈలోపు నువ్వు నా పిల్లల జోలికి కానీ కిరణ్కు ఫోన్ కానీ చేయకూడదు. రేపు అతను రాకపోతే అప్పుడు నువ్వు ఏమైనా చేసుకో అని చెప్పి జానకి లేచి నిలబడింది. బిల్ కట్టి అక్కడి నుండి హుందాగా నడిచి వెళ్ళిపోయింది. కావ్యకు ఎక్కడలేని సంతోషం ముంచుకొచ్చింది. తన ప్లాన్ వర్కౌట్ అయిందని, పిల్లలను బెదిరించగానే జానకి భయపడిపోయి కిరణ్ను వదిలేసిందని సంబరపడిపోతుంది. రేపటి కోసం ఆశగా ఎదురుచూడసాగింది.
కానీ కావ్యకు తెలియని విషయం ఏమిటంటే జానకి ఆడిన ఈ ఆట వెనక ఒక అద్భుతమైన మాస్టర్ మైండ్ దాగి ఉందని. సైలెంట్గా ఉండే జానకి ఇప్పుడు అసలైన యుద్ధానికి సిద్ధమైందని. రేపు ఉదయం 10 గంటలకు కావ్య జీవితంలో చెలరేగబోయే తుఫాను గురించి ఆమెకు కనీస ఊహ కూడా లేదు. ఆ ఉదయం 10 గంటలకు ఏం జరగబోతుంది? జానకి కిరణ్ను నిజంగానే పంపుతుందా? లేక కావ్య కోసం వేసిన సరికొత్త ఉరితాడుకు ముహూర్తం ఖరారు చేసిందా? కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్‌లో కొనసాగించబడుతుంది. థాంక్స్ ఫర్ లిజనింగ్.